తత్వాన్ని పంచుతూ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టే ఇస్కాన్ బృందంచే కృష్ణ భజన్ ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. కృష్ణ గోవింద గోవింద గోపాల్, 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 కృష్ణ గోవింద భక్తులందరూ కూడా హరినామ సంకీర్తనలో పాల్గొనాలి. ఎవ్రీవన్ ప్లీజ్ స్టాండ్ అప్. కృష్ణ గోవింద గోవింద గోపాల్, 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 గోవర్ధనధారి గోపాల్, కృష్ణ గోవింద గోవింద గోపాల్, గోవింద గోవర్ధనగిరి గోపాల్, కృష్ణ గోవింద గోవింద గోపాల్, గిరివరధారి గోపాల్, కృష్ణ గోవింద గోవింద గోపాల్, గిరివరధారి గోపాల్, కృష్ణ గోవింద గోవింద గోపాల్, గోవర్ధనధారి గోపాల్, కృష్ణ గోవింద గోవింద గోపాల్, గోవర్ధనగిరి గోపాల్, గోపాల్ 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 హే గోపాల్, అందరూ గోపాల్ హే గోపాల్, గోవింద గోవింద హే గోవింద, గోవింద 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 హే గోవింద, కృష్ణ గోవింద గోవింద గోపాల్, గోవర్ధనధారి గోపాల్, కృష్ణ గోవింద గోవింద గోపాల్, గోవర్ధనధారి గోపాల్, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, కృష్ణ గోవింద గోవింద గోపాల్, కృష్ణ గోవింద గోవింద గోపాల్, ఎవ్రీవన్ గోవింద గోపాల్, కృష్ణ గోవింద గోవింద గోపాల్, కృష్ణ గోవింద గోవింద గోపాల్, గోవర్ధనధారి గోపాల్, కృష్ణ గోవింద గోవింద గోపాల్, గోవర్ధనధారి గోపాల్, గోపాల్ 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 హే గోపాల్, గోపాల్ 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 హే గోపాల్, గోపాల్ గోపాల్, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ
కృష్ణ భజన్ని అద్భుతంగా వినిపించిన ఇస్కాన్ బృందం వారికి ధన్యవాదాలు. అలాగే చక్కటి భక్తి సంగీతంతో మన ముందుకు వస్తున్నారు డాక్టర్ సురేఖామూర్తి గారు. వారిని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. డాక్టర్ సురేఖామూర్తి బృందాన్ని కార్యక్రమం ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. భక్తులందరూ దయచేసి కూర్చోవాలి. కార్యక్రమం ప్రారంభమైంది. వేద పఠనంతో ఈ ప్రాంగణమంతా సుశోభితమైంది. మీరు దయచేసి కూర్చోండి. ఇది మనం 4 నుంచి 5 గంటలు నిర్విరామంగా నిర్విఘ్నంగా కొనసాగించుకోవాల్సినటువంటి ఆధ్యాత్మిక క్రతువు. దానికి చాలా ఓపిక అవసరం. చౌకీల ముందున్న వాళ్ళు చాలా మంది నిలబడి ఉన్నారు. కార్యక్రమం ప్రారంభమైంది. దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి వారు మనకు మంగళాశాసనాలు చేసేందుకు మరికొద్ది సేపట్లో ఈ వేదికపైకి రానున్నారు. అలానే సత్యనారాయణ స్వామి వారి పూజా కార్యక్రమం, కళ్యాణోత్సవం కూడా ఈ వేదికపై మనం జరుపుకోబోతున్నాం. అనేక విశేష ఆధ్యాత్మిక పూజా కార్యక్రమాలకు నెలవు భక్తి కోటి దీపోత్సవ వేదిక. అందరూ దయచేసి కూర్చుంటే మనం చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చు. కార్తీక సమో మాసం, కార్తీక మాసాన్ని మించిన మాసం మరొకటి లేదని పురాణాల్లో చెప్పబడింది. అటువంటి అద్భుత కార్తీక మాసంలో సాయం సంధ్య వేళలో ప్రదోష కాలంలో ఏకకాలంలో శివకేశవుల్ని అర్చించుకునేటువంటి మహద్భాగ్యాన్ని కల్పిస్తోంది భక్తి టీవీ కోటి దీపోత్సవ వేదిక. అనేక విశేష కార్యక్రమాలకు, ఆధ్యాత్మిక విశేషమైన కైంకర్యాలకు నెలవు భక్తి కోటి దీపోత్సవం. 1-2 దేశ విదేశాలకు చెందిన ఆధ్యాత్మికవేత్తలు, పీఠాధిపతులు, యతీంద్రులు అనుగ్రహ భాషణతో, ప్రవచనామృతాలతో ఈ ప్రాంగణమంతా సుశోభితం, సుసంపన్నం కాబోతోంది. దివ్య భవ్య కళ్యాణోత్సవాలు, విశేష పూజాధికాలు స్వయంగా భక్తులు నిర్వహించుకునేటువంటి అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది భక్తి కోటి దీపోత్సవం. వేదానికి అధ్యయన జ్యోతి, అంధులకు అక్షర కాంతి, గిరిజనులకు విద్యాక్రాంతి, భగవద్ రామానుజ పెదజీయర్ స్వామి పరంపరకు జెండాపై కపిరాజు. మనకు తెలిసిన స్వామి, మనలో ఒకరైన స్వామి. కళ్ళలో పలకరిస్తారు, చిరునవ్వుతో స్వాంతన కలిగిస్తారు. వారే పరమ పూజ్య పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజాచార్య స్వామి వారు. వారు మనకు మంగళాశాసనాలు అందించడానికి కోటి దీపోత్సవ వేదికపైకి రాబోతారు. కోటి దీపోత్సవ వైభవం గురించి ప్రవచనామృతాన్ని అందించడానికి మహాసహస్రావధాని సరస్వతి వరపుత్రులు బ్రహ్మశ్రీ మాడుగుల నాగపణి శర్మ గారిని వేదిక మీదకు భక్తిపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. కార్తీక మాస విశేషాన్ని, అలానే కోటి దీపోత్సవ వైభవం గురించి ప్రవచనామృతాన్ని అందించవలసిందిగా మహాసహస్రావధాని సరస్వతి పుత్రులు మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ మాడుగుల నాగపణి శర్మ గారికి కోటి దీపోత్సవ వేదిక స్వాగతం పలుకుతోంది. కార్తీక మాస వైశిష్ట్యం, అలానే పరమశివతత్వం గురించి శ్రీ మాడుగుల నాగపణి శర్మ గారు ప్రవచనామృతాన్ని అందించడానికి వేదికపైకి విచ్చేశారు. వారికి నమస్కారం.
सान्नपूर्णा समक्षम् वेदार्थं व्यासपीठं सुरमुनिसहितं शान्तिकान्तं सुखान्तं विश्वेशं चित्प्रकाशं श्रितजनवरदं काशीनाथं नमामि। ओङ्कारं सृष्टिसारं विधिलिखितं मोक्षदक्षं सुभिक्षं गङ्गाङ्गं दिव्यलिङ्गं गजमुखविनुतं सान्नपूर्णा समक्षम् वेदार्थं व्यासपीठं सुरमुनिसहितं शान्तिकान्तं सुखान्तं సమతకు నిలువెత్తు దర్పణం చిన్నజీయర్ స్వామి, మమతకు మరో రూపం చిన్నజీయర్ స్వామి. శ్రీమద్ రామానుజుల బాటలో అడుగులు వేస్తూ సమతా సాధనే లక్ష్యంగా సాగుతున్న సాధుమూర్తి, నరునికి నారాయణ సందేశమిచ్చే అరుదైన ఆధ్యాత్మికవేత్త, సత్సమాజం కోసం సృష్టిస్తున్న సర్వ సంఘ పరిత్యాగి ఆయన, కోట్లాది భక్తుల పాలిట కల్పవల్లి, విశిష్టద్వైత ప్రవర్ధన చక్రవర్తి. ఆయన షష్ఠి పూర్తి సందర్భంగా మరి షష్ఠ్యబ్ది మహోత్సవాలు, తిరునక్ష మహోత్సవాలు జరుపుకుంటున్న ఈ శుభవేళ కార్తీక మాసాన కోటి దీపోత్సవ ప్రాంగణానికి విచ్చేసి మరింత సుసంపన్నం, సుశోభితం చేయబోతున్నారు. మహాసహస్రావధాని సరస్వతి వరపుత్రుడు బ్రహ్మశ్రీ మాడుగుల నాగపడి శర్మ గారిని ప్రవచనామృతాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. दिव्यलिङ्गं गजमुखविनुतं सान्नपूर्णा समक्षम् वेदार्थं व्यासपीठं सुरमुनिसहितं शान्तिकान्तं सुखान्तं विश्वेशं चित्प्रकाशं श्रितजनवरदं काशीनाथं नमामि। ओङ्कारं सृष्टिसारं विधिलिखितं मोक्षदक्षं सुभिक्षं गङ्गाङ्गं दिव्यलिङ्गं गजमुखविनुतं सान्नपूर्णा समक्षम् वेदार्थं व्यासपीठं सुरमुनिसहितं ఈనాటి కార్యక్రమంలో భాగంగా సర్వాభీష్టాలను నెరవేర్చి సుఖశాంతులను సిద్ధింపజేసే శ్రీ సత్యనారాయణ స్వామి పూజ కూడా మనం ఈ వేదికపై జరుపుకోబోతున్నాం. అంతేకాదు సత్యనారాయణ స్వామి, అనంతలక్ష్మి అమ్మవార్ల కళ్యాణం కూడా ఈ వేదికపై మనం మరికొద్ది సేపట్లో జరుపుకోబోతున్నాం. భక్తులందరికీ మనవి, దయచేసి అందరూ చౌకీల ముందు నిలబడద్దు, కూర్చోండి. అద్భుత ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించుకోబోతాం. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. विधिलिखितं मोक्षदक्षं सुभिक्षं गङ्गाङ्गं दिव्यलिङ्गं गजमुखविनुतं सान्नपूर्णा समक्षम् वेदार्थं व्यासपीठं सुरमुनिसहितं शान्तिकान्तं सुखान्तं विश्वेशं चित्प्रकाशं श्रितजनवरदं काशीनाथं नमामि। హలో లక్ష్మీం తనోతు నితరాం ఇతరానపేక్షం అంఘ్రిద్వయం నిగమశాఖిశిఖాప్రవాళం హైరంబమంబురుహడం వరచౌర్యనిఘ్నం విఘ్నాద్రిభేదశతధారధురంధరం నః ప్రాళేయాచలమిందుకుందధవళం గోక్షీరఫేన ప్రభం భస్మాభ్యక్తమనంగదేహదహనజ్వాలావళీలోచనం
బ్రహ్మేంద్రాదిమరుద్గణైస్తుతిపరైః అభ్యర్చితం యోగిభిః వందేహం సకలం కళంకరహితం శంభోర్ముఖం పశ్చిమం. సాయం సంధ్యా సమయము కాబట్టి పశ్చిమ ముఖస్వరూపుడైనటువంటి స్వామిని, దేవదేవుడైనటువంటి పరమేశ్వరుణ్ణి కీర్తిస్తూ నా ప్రసంగము ప్రారంభం చేస్తున్నాను. కోటి దీపోత్సవము అనేక సంవత్సరాల నుంచి ఒక అత్యద్భుతమైనటువంటి ఘట్టముగా ఆస్తిక మహాజనులందరికీ కూడా ఇది పరిఢవిల్లినటువంటి సన్నివేశము. ఈ కోటి దీపోత్సవం భక్తి టీవీ వారు నిర్వహించటం అన్నది అనూచానముగా చాలా సంవత్సరాల నుంచి వస్తున్న సంప్రదాయము. అనేక మంది భక్తులకు ఇది ఒక మహద్ అవకాశముగా పరిఢవిల్లుతూ ఉన్నది ఈ సన్నివేశము. ఇటువంటి సన్నివేశములో పరమేశ్వరుడు, ఆయన సర్వవ్యాపి, భూనభోంతరాళ వ్యాపి అయినటువంటి పరమేశ్వరుడు ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమావిస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగ మౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతై అన్నారు. అమృత స్వరూపుడు పరమేశ్వరుడు. పాదాది కేశాంతము సర్వము అమృత కలశము వంటివాడు, అమృత కుంభము వంటివాడు పరమేశ్వరుడు. అటువంటి పరమేశ్వరుడు పార్వతీ సహితుడై జగన్మంగళదాయి అయి ఈ లోకాలోకములను అనుగ్రహిస్తూ ఉన్నాడు. అటువంటి పరమేశ్వరుని యొక్క దివ్య అనుగ్రహాన్ని ఈ కార్తీక మాసములో, కృత్తికా నక్షత్రముతో ఏర్పడినటువంటి మాసం ఈ కార్తీక మాసం. కార్తీకము అనక్కరలేదు, కార్తీకము అంటేనే సరి అయిన పదము. కాబట్టి ఇటువంటి కార్తీక మాసములో స్వామివారి యొక్క దివ్య అనుగ్రహాన్ని మనకందరకు అందేటట్లుగా ఒక సన్నివేశాన్ని, ఒక అద్భుతమైనటువంటి ఒక మార్గాన్ని ఈ కార్యకర్తలు ఏర్పాటు చేయటం అన్నది మనందరికీ కూడా ఒక పుణ్యభాజనమైనటువంటి సన్నివేశము. అటువంటి సన్నివేశాన్ని మనము పండించుకుందాము. వ్యవధి అనేక కార్యక్రమాల ఒత్తిడి ఉన్నది కాబట్టి కార్యకర్తలు కోరుతూ ఉన్నారు, గురువుగారు మీరు ఒక 2 గంటలైనా చెప్పగలవారు, కానీ మాకేమో ఇంతే సమయం ఉన్నది అన్నారు. ఎంత సమయమంతా పరమేశ్వర స్వరూపమే, ఎంత సమయమైతే అదే పరమేశ్వరానుగ్రహము. కాబట్టి ఆ కొద్ది సమయంలోనే నేను, మా అమ్మాయి శుకప్రియ నావలనే ఇందాక మహాసహస్రావధానము అంటున్నారు, నేను ద్విసహస్రావధానము చేశాను. మహాసహస్రావధానం అనేది 1000 మందితో 1116 మందితో చేసినది. ద్విసహస్రావధానము 2116 మందితో మహాపండితులతో చేసినది. అందువల్ల బృహత్ ద్విసహస్రావధానం నావలనే అవధానము చేయడానికి మా అమ్మాయి సజ్జీకృతం అవుతూ ఉన్నది. ఇటువంటి ఈ సన్నివేశములో భగవత్ కటాక్షము మిక్కుటముగా మీ అందరికీ కలిగేటట్లుగా ఒక్క పాటతో నేను ప్రారంభం చేస్తూ ఉన్నాను. జనం జనం. నేను ఈ చెప్పే సన్నివేశంలో మీ అందరి చేత భజన చేయించాలి అని అనిపిస్తున్నది నాకు. మిమ్మల్ని చూస్తే చాలా సంతోషము, మీరు భజనకు సంసిద్ధంగా ఉన్నారు అని కరతాళధ్వనులతో సూచిస్తున్నారు. జనం జనం భజనం భక్తి సుధా భాజనం. జనం జనం భజనం, జనం జనం భజనం భక్తి సుధా భాజనం. జనం జనం భజనం భక్తి సుధా భాజనం. పద పద శివ పూజనం, పదే పదే పూజనం. పద పద శివ పూజనం, కోటి దీప నీరాజనం, కోటి ధూప నీరాజనం, శతకోటి దీప నీరాజనం. జనం జనం భజనం
పూజనం భక్తి సుధా భాజనం శివ 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 పూజనం శివనామమే భోజనం శివ 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 పూజనం మీరందరూ పలకొచ్చు శివ 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 పూజనం శివనామమే భోజనం శివ 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 పూజనం శివనామమే భోజనం శివ 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 పూజనం శివనామమి భోజనం శివ 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 పూజనం శివనామమి భోజనం జనం జనం భజనం జనం జనం భజనం భక్తి సుధా భాజనం ఇట చేరిన భోజనం మీరందరూ ఇట చేరిన భోజనం ప్రమథ సుగుణ మేళనం ఇట చేరిన భోజనం ప్రమథ సుగుణ మేళనం నందీశ్వర చాలనం నందీశ్వర చాలనం తాండవ శివ ఖేళనం శివ తాండవ ఖేళనం ఇట చేరిన భోజనం మీరందరూ మనమందరం ప్రముఖులమే ఇట చేరిన భోజనం ప్రమథ సుగుణ మేళనం ప్రమథ సుగణ మేళనం నందీశ్వర చాలనం నందీశ్వర చాలనం శివతాండవ చేలనం జనం జనం భజనం భక్తి సుధా భాజనం సుందరమి స్టేడియం సుందరమి స్టేడియం భువి దిగిన శివాలయం సుందరమి స్టేడియం భువి దిగిన శివాలయం భువి దిగిన శివాలయం ప్రతి మనిషి తన్మయం ప్రతి మనిషి తన్మయం ప్రతి మనిషి తన్మయం మనసంతా శివమయం ప్రతి మనిషి తన్మయం మనసంతా శివమయం జనం 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 భజనం
శివ 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 పూజనం శివ 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 పూజనం శివనామమే భోజనం శివ 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 పూజనం శివనామమే భోజనం శివ 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 పూజనం శివనామమే భోజనం శివ 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 శివనామము కార్తీక మాసము దేశకాలవు సంకీర్త్య అన్నాడు. దేశమును కాలము సంకీర్తనము చేసి అన్నారు. అంటే ఏ దేశములో మనం ఈ పని చేస్తున్నాము, ఏ సమయంలో మనం ఈ పని చేస్తున్నాము అన్నదానికి చాలా ప్రాధాన్యం ఉన్నది. అందువల్ల కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే మొత్తము భూమండలం అంతా కూడా మేరువుకు దక్షిణములో ఉన్నది. మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే శ్రీశైలమునకు వాయవ్య ప్రదేశములో ఉన్నది మన భాగ్యనగరం. శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్య దేశే ఇలా మనము సంకల్పం చెప్పుకుంటూ ఉన్నాం. భాగ్యనగరే ఇక్కడ ఈ స్టేడియం మధ్యములో అని మనం సంకల్పం చేస్తున్నాం. దీన్ని మహాసంకల్పం, మనం నిరంతరము చెప్పుకునేటువంటి సంకల్పం. ఇటువంటి సన్నివేశంలో ఈ కార్తీక మాసములో ఒక్కసారి శివనామము చేస్తే కోటి 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 పాపములు నశించి కోటి 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 శతకోటి పుణ్యములు మనకు కలుగుతున్నాయి. అటువంటి దివ్యమైనటువంటి సన్నివేశము ఈ కార్తీక మాసం. అంటే చేసిన గతములో చేసిన పాపములు నశించాలి. అనేక జన్మార్జితమైనటువంటి పాపములు ఉన్నాయి మనకు. ఇదేదో ఈ జన్మలో మనమేం పాపం చేయలేదే, ఎంతో పుణ్యంగా ఉన్నాం కదా అని మనం అనుకోవచ్చు. ఇంకొక్కసారి శివనామము పలికిస్తూ నా ప్రసంగాన్ని శిఖరాయమానం చేస్తూ ఉన్నాను. శివ 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 పరిపూజిత కేశవ శివ 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 పరిపూజిత కేశవ శివ 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 పరిపూజిత కేశవ భవ 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 నిర్గుణ గుణ సంభవ భవ 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 నిర్గుణ గుణ సంభవ శివ 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 పరిపూజిత కేశవ శివ 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 పరిపూజిత కేశవ భవ 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 నిర్గుణ గుణ సంభవ నిర్గుణ గుణ సంభవ శివ 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 హర 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 పుర హర 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 పుర హర గిరిజానయన మనోహర హర 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 గిరిజానయన మనోహర హర 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 పుర హర గిరిజానయన మనోహర హర 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 గిరిజానయన మనోహర హర 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 పుర హర గిరిజానయన మనోహర పూజిత విష్ణు శ్రీధర పూజిత విష్ణు శ్రీధర పూజిత విష్ణు శ్రీధర రజత శ్రీ భూధరా రజత శ్రీ భూధరా
శివ 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 పరిపూజిత కేశవ శివ 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 పరిపూజిత కేశవ భవ 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 నిర్గుణ గుణ సంభవ భవ 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 నిర్గుణ గుణ సంభవ శివ 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 అవధానములో మామూలుగా మాకు దత్తపదులు సమస్యలు అని ఇస్తూ ఉంటారు. అలా ఒక అవధానములో దోశ, పూరి, వడ, సాంబారు అని ఇచ్చి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణము వర్ణించమని అడిగారు. ఇవాళ మనకు సత్యనారాయణ స్వామి దివ్య కళ్యాణము జరగబోతూ ఉన్నది. శివ పార్వతుల కళ్యాణము వర్ణించమని దోశ, పూరి, వడ, సాంబారు 4 పదాలు ఇచ్చారు. ఈ పదాలతో మరి శివ పార్వతుల కళ్యాణము చెప్పాలి. జడలో దోసెడు మల్లె పూలు తురిమెన్ చేసుకోవాలి. జడలో దోసెడు, దోశ ఉన్నది ఇందులో పదం. జడలో దోసెడు మల్లె పూలు తురిమెన్ సౌందర్యము ఒప్పారగా. పూరి రావాలి. నడయాడిన్ ఘలు ఘల్లనన్ హొయలు చిందన్ జాజి పూరీతి. పూరి పూరీతి. వడ రావాలి. పావడ పావడ అట్టిట్టులు చిందులాడి పడగాన్ భవ్యాత్మయైనట్టి. సాంబారు రావాలి. పావడ అట్టిట్టులు చిందులాడి పడగాన్ భవ్యాత్మయైనట్టి ఆ పడతిన్ పార్వతిన్ పెండ్లియాడితివి. సాంబారుద్రా సాంబారుద్రా నీ సాటియే. జయోస్తు. ప్రతి సంవత్సరము ఇంత భక్తి శ్రద్ధలతో ఈ కోటి మహాదీపోత్సవాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నటువంటి రమా నరేంద్ర చౌదరి దంపతులకు, వారి మాతృమూర్తికి అష్టైశ్వర్యప్రదముగా నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను. అలాగే భక్తి టీవీ పరివారములను కూడా నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను. జయోస్తు. చక్కటి ప్రవచనాన్ని